హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ సునీల్ మద్దాల. రాజకీయాలు ఎలా తయారైనాయి అంటేనండి, నిజంగా హత్య రాజకీయాలు అయిపోయినాయి. నిజం. ఎలా అంటే రాజకీయాలకి ఒక నైతికత, ఒక కొన్ని విలువలు అంటూ ఏమీ ఏడవలేదు అసలు. అన్ని రాజకీయాలు ఎలా తయారండి కనుక హత్య రాజకీయాలు. నిజంగా అసలు అక్కడ పుట్టిందిరా అంటే పెరిగిందంటారు. ఏమీ లేదే పొగపెట్టి ఆల్రెడీ అక్కడ ఏదో ఉందంటారు. ఇలా తయారైందండి నిజంగా. ఎలా అంటే కొన్ని మరి దానికి ఆజ్యం పోస్తున్నట్టు వాస్తవంగా నిప్పుల్లో అంటే ఏదో నూనె పోసి మరీ వెలిగించినట్టు ఏం చేస్తున్నారంటే కనుక అక్కడ ఏమీ లేదే, ఏమీ లేకపోయినా సరే ఏదో ఉంది అని క్రియేట్ చేస్తున్నారండి. ఎలా అంటే నందిగం సురేష్ గారి హత్యకి ఏదైతే మాజీ ఎంపీ నందిగం సురేష్ గారు ఉన్నారో ఆయన్ని హత్య చేయడానికి భారీ స్కెచ్ చేశారు, భారీ ప్లాన్ చేశాడు ఎవరో కాదు జగన్మోహన్ రెడ్డి గారు అనేది ఒక రకమైనటువంటి వార్తని దావాహానంలో వ్యాపిస్తున్నారండి. నిజంగా కొంతమంది యూట్యూబ్ వీడియోలో చూశాను, అలాగే కొన్ని అంటే దిక్కుమొక్కు లేని కొన్ని పేపర్లు అయితే కనుక చూసా వాస్తవంగా అయితే కనుక. కాబట్టి ఏంటి అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన హత్యకి ప్లాన్ చేయడం ఏంటి, దీనికి అసలు సుతా మొదల ఉందా అనేది నాకు అర్థం కాల. మొత్తానికి ఏదైతేనండి ఒక వార్త ఎక్కువగా స్ప్రెడ్ అవుతుందంటే కనుక ఖచ్చితంగా దాని గురించి మాట్లాడాల్సిన బాధ్యత మనకు ఉంది. కాబట్టి దాని గురించి అసలు నిజం చెప్పాల్సిన బాధ్యత అంతకన్నా ఎక్కువ ఉంది కాబట్టి ఈ వీడియో చేయడం జరుగుతుంది. కాబట్టి ఇదేంటో తెలుసుకునే ముందు మీ బాధ్యతగా నేను ఎప్పుడు చెప్పే మాట, మీ బాధ్యత ఎందుకంటానంటే మీతో పాటు చాలా మందికి ఈ విషయం తెలియాలి. అంటే నిజం తెలియాలి, అబద్ధంగా తెలియాల్సిన ప్రజలకి వాస్తవం తెలియాలి. కాబట్టి వాస్తవం మనం చెప్తున్నాం కాబట్టి అందువల్ల ఈ వీడియో ఎక్కువ మంది షేర్ అవ్వాలి. కాబట్టి మీ బాధ్యతగా లైక్ చేయండి. లైక్ చేసిన తర్వాత ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. మీ అమూల్యమైన అభిప్రాయాన్ని ఈ వీడియో మీద కామెంట్ రూపంలో తెలియజేయండి. పక్కాగా షేర్ చేయండి. అలాగే మర్చిపోతే ఫస్ట్ అయితే లైక్ చేయండి. మాజీ మంత్రి ఎవరైతే నందిగం సురేష్ ఉన్నారో, దళితుడు అయినటువంటి నందిగం సురేష్ గారు ఉన్నారో ఆయన మీద ఏదైతే టీడీపీ కార్యాలయం ధ్వంసరచన లేదా విధ్వంసం సృష్టించారు లేదా ధ్వంసం చేశారు అని ఏదో ఒక కేసు పెట్టి ఆయన లోపలేయటమైతే జరిగింది. లోపల ఉన్న వ్యక్తిని బయటకు రానివ్వకుండా మరో కేసు పెట్టడానికి ఏదైతే బోట్లు ఉన్నాయో, బోట్లు ప్రకాశం బ్యారేజీని గుద్దుకోవడానికి ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి గారు అనుచరుడు అయినటువంటి నందిగం సురేష్ ఉన్నాడు. కాబట్టి అందు గురించి ఆయన మీద ఇంకో కేసు వేయాలి, బెయిల్ అనేది రాకూడదు, లోపలే ఉంచాలి అనే ఉద్దేశంతో నందిగం సురేష్ గారిని ఈ కేసులని పెడుతున్నారు అని ప్రధాన ఆరోపణ చేస్తున్నారు వైసీపీ వాళ్ళందరూ కూడా. వాస్తవంగా అంతేకాదు ఈ స్కెచ్ ఏంటో 17 కోట్ల రూపాయలకి మాట్లాడుకున్నట్టు, ఆల్రెడీ జైల్లో 16 మంది ఎంటర్ అయినట్టు, ఏంటి వాళ్ళందరూ మొత్తం మీద ఏదో రకంగా నందిగం సురేష్ని హత్య చేయడానికి ప్లాన్ తీసినట్టు భారీ కుట్ర అయితే జరుగుతుంది. ఎందుకనంటే కనుక జగన్మోహన్ రెడ్డి గారికి రైట్ హ్యాండ్, జగన్మోహన్ రెడ్డి గారి లోటుపాట్లన్నీ తెలిసిన వ్యక్తి, జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఉన్నటువంటి ఏ అయితే మైనస్లు ఉన్నాయో అవన్నీ కూడా నందిగం సురేష్కి తెలుసు. కాబట్టి నందిగం సురేష్ గారిని హత్య చేయడానికి అయితే ప్లాన్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే ఆయన నోరిప్పితే జగన్మోహన్ రెడ్డి గారు లోపల ఉండాలి కాబట్టి. విన్నారండి, ఎక్కడి నుంచి ఎక్కడ మార్చేశారండి. నిజంగా ఏదో ఒక అల్లికి అల్లినట్టు అల్లారు అన్నమాట నిజంగా. కాబట్టి ఎలాగని చెప్పేసి ఒక ప్రచారం అయితే లేవనెత్తారండి. కాబట్టి అందు గురించే జగన్మోహన్ రెడ్డి గారు భారీ ఎత్తు స్కెచ్ చేశారు. దానికి తోడు ఇంకో మాట చెప్తారు, సొంత పెదనాన్నే చంపేశాడు కాబట్టి ఇది పెద్ద లెక్క కాదు జగన్ గారికి. కాబట్టి జగన్ గారే ప్లాన్ చేస్తున్నాడు, జగన్ గారే స్కెచ్ చేయించాడు. కాబట్టి 17 కోట్ల రూపాయల సుపారీ తీసుకుని కొంతమంది జైల్లో ఆల్రెడీ ప్లాన్ అయితే తీసుకుంటున్నారు, స్కెచ్ చేశారు. తర్వాత ఏమో స్కెచ్ చేసిన తర్వాత ఏమో ఆర్ట్ చేసిన తర్వాత ఏమో ఏదో వేస్తారని చెప్పుకొస్తున్నారు. కాబట్టి ఇవన్నీ వాస్తవాలంటే కనుక పరమ దరిద్రం, దీనంత దుర్మార్గం రెండోది లేదు. కావాలని మసిపూసి మారేడుగా చేయాలని ఇదో రకమైన ప్లాను. అంతే, ఇంకొక రకంగా ఆలోచించాల్సి వస్తుంది. అప్పుడు ఎలా అంటే నాకు ఇదంతా చూస్తున్నప్పుడు ఇదంతా చదివినప్పుడు నాకు ఏమొచ్చిందంటే ఇదేంటి అబ్బా ముందరగాళ్ళకు బంధమని ఏదో సామెత ఉంది కదా, అంటే వీళ్ళు చెయ్యబోయేది వాళ్ళు చేస్తారు అని చెప్పేసి ముందే ఒక పుకారైతే పుట్టిస్తున్నారా ఏంటి అంటే నిజంగా వాళ్ళ మనసులో ఉండే ఉద్దేశం. ఎందుకంటే నందిగం సురేష్ అన్న వ్యక్తి కూటమి ప్రభుత్వానికి కునుకు లేకుండా చేశాడు. ఇది మాత్రం యథార్థం నిజంగా. ఎందుకంటే నందిగం సురేష్ మాట్లాడిన మాటలు కానీ ఆయన ఏం మాట్లాడినా సరే ఒక రకంగా మాట్లాడటంతో కునుకు లేకుండా చేశాడు. ప్రస్తుత ముఖ్యమంత్రి గారు అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారి గురించి కానీ, పెద్ద పెద్ద నేతల గురించి కానీ ఎలాంటి జంకు బొంకు లేకుండా, మొహమాటం లేకుండా, ఎలాంటి అసలు బిగువ లేకుండా, ఏమీ లేకుండా డ్యామ్ షూర్గా ఎలా మాట్లాడు అంటే ఒక పంజా లాంటి మాట్లాడితే కానీ విసిరివాడు నందిగం సురేష్ గారు. కాబట్టి అది మింగుడు పనులైపోయేవారు అధికారం లేదు కాబట్టి. అప్పుడు కానీ అధికారంలోకి వచ్చాయి కాబట్టి మనం టార్గెట్ చేయాల్సింది నందిగం సురేష్ గారు కాబట్టి. కాబట్టి ఈ రకమైన కుట్ర కోణం ఏమైనా ఉందా? ఎప్పటికీ నందిగం సురేష్ చూస్తే చాలా మంది తెలుగుదేశం నాయకుల్లో చాలా మంది కూడా కంగారు పడతా ఉంటారన్న మాట వాస్తవమా కాదా? కాబట్టి అలాంటి నందిగం సురేష్ కావాలని నిరికించి
ఏదో రకంగా అతన్ని మెలెట్టి లోపలే ఉంచేయాలి, బయటకు రానివ్వకూడదు అనేది నిజమా కాదా? ఇవన్నీ కూడా ప్రధాన ఆరోపణలు వైసీపీని. కానీ అందు గురించి లేనిపోయింది కొత్త రకం ప్లాన్ వేస్తున్నారా అంటే పేరు వాళ్ళది కాబట్టి చేసేది మనం అనే ఎత్తుకు పై ఏమన్నా వేస్తున్నారా? కానీ అలాంటి దానికి ఏమన్నా స్కెచ్ ఏమన్నా గీసారా అనేది లేనిపోయిన అనుమానాలు నాకు కలిగింది, రేపొద్దున వేరే వాళ్ళకి కలవచ్చు, అంతే కదండి సహజంగా. కాబట్టి అలాంటిది ఏమన్నా జరుగుతుందా, జరగబోతుందా అనేది నాకు అర్థం కాల. కాబట్టి ఈ రకమైనటువంటి నిజంగా ప్లాన్ ఉంటే కనుక నిజంగా అందుకు చేసిన ఆశ్చర్యపోనవసరం లేదేమో అని అయితే చాలా మంది మాట్లాడుకున్నారు. ఆ నోట ఈ నోట మాట్లాడే మాటలు మనదాకా వచ్చాయి వాస్తవంగా. కాబట్టి అందు గురించే జగన్మోహన్ రెడ్డి గారు ముందు భయపడి వాళ్ళు ఏమైనా చేస్తారేమో అని చెప్పేసి కొన్ని జాగ్రత్తలు అయితే కనుక నందిగం సురేష్ గారికి చెప్పారు అనేది కొన్ని మాటలు వస్తున్నాయి. ఏదేమైతేనండి మనకి కంటగింపుగా లేకపోతే కనుక అంటే మనల్ని బాగా ముప్పు తిప్పలు పెట్టిన వ్యక్తి, మనల్ని 3 చెరువులు నీళ్ళు తాగించిన వ్యక్తి మన గుప్పిట్లో ఉన్నాడు. కాబట్టి ఇప్పుడే మనం ఏమన్నా చేయాలి, ఇప్పుడే మనం అతను నిరికించాలన్నా లోపలే ఉంచాలని ఇప్పుడే జరుగుతుంది అని అనుకున్నారు. ఏంటో తెలియదు కానీ మొత్తానికి నందిగం సురేష్ గారి మీద ఎలాంటి ప్రచారం అయితే కనుక జరుగుతుంది. నేను ఇంతకుముందే చూశాను ఒక వీడియో, అతనైతే చాలా దారుణంగా మాట్లాడుతున్నాడు ఆయన గురించి జగన్ గారి గురించి. కాబట్టి ఎలాంటి మ్యాప్ వేశారు జగన్ గారు అని చెప్పేసి ఆయన మాట్లాడుతున్నాడు. కాబట్టి అంటే ఎలాంటి లీకులు ఎందుకు ఇస్తున్నారంటే కనుక మనం చేసే పని ఎదటోడు చేస్తాడని ముందే లీక్ ఇచ్చేస్తే మనం సేఫ్ అయిపోతాం కదా అనే ఉద్దేశం ఉన్నదా? కాబట్టి 100% అడుగుతుంది ఏంటంటే కనుక పక్కాగా ఎలాంటి ఇన్ఫర్మేషన్ ప్రతి ఒక్కరికి తెలియాలి. మీరు లైక్ చేయండి ఫస్ట్, తర్వాత మనం కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియో కుదిరితే కనుక షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.